అదే కదా. ఈడ్చుకుంటూ పోయినటువంటి వాళ్ళు కారుమూడి వెంకటరెడ్డి మీద పెట్టినటువంటి కేసులు ఏంటయ్యా అని తాడిపత్రి పోలీస్ స్టేషన్లో పాత్రికేయ మిత్రులు తీసుకున్నటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో, పాత్రికేయ మిత్రుల ద్వారా బయటకు వచ్చినటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఏం చెప్తుంది? ఆయన మీద పెట్టిన సెక్షన్లో బిఎన్ఎస్ 353(2) అంటే దానిలో దేంటి రాజకీయంగా వ్యతిరేకులు ఎవరుంటారో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేశాడంట కారుమూరి వెంకటరెడ్డి గారు. మరొక సెక్షను బిఎన్ఎస్ 196(1) సబ్ క్లాస్ 1 అన్నమాట. మతాన్ని అంటే హిందూ ముస్లింలు, క్రైస్తవులు హిందువులు, లేతే క్రైస్తవులు ముస్లింలు, 2 మతాల మధ్య లేకపోతే 3 మతాల మధ్య, జాతుల మధ్య, లేదా భాష మాట్లాడేటువంటి వ్యక్తుల అంటే వివిధ భిన్న భాషలు మాట్లాడేటువంటి వ్యక్తుల మధ్య, లేదా ప్రాంతాల మధ్య అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర ఇట్లాంటి రకరకాల భిన్న ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి మనుషుల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయటం, సామరస్యాన్ని అంటే ప్రజల మధ్య శాంతి కాముకులుగా అన్నదమ్ముల వలె బతుకుతున్నటువంటి భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాల మధ్య ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం. బిఎన్ఎస్ఎస్లో అనేటువంటి 352 ప్రజల శాంతి భంగాల్ని కలిగించే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం. అలాగే బిఎన్ఎస్ 353(1) ప్రజా దుష్ప్రవర్తనకు కారణమయ్యే ఉద్దేశంతో తప్పుడు ప్రకటనలు చేయడం, పుకారును లేపటం, లేదా నివేదికలు చేయడం, ఇట్లాంటి అంటే ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళ దుష్ప్రవర్తనకి కారణమయ్యేటువంటి ప్రకటనలు చేయటం. ఈ సెక్షన్ల కింద కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కేసులు కట్టారని తాడిపత్రి పోలీసుల ద్వారా విలేకరులు దీన్ని బహిర్గతం చేసినటువంటి సోషల్ మీడియాలో దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఈ సెక్షన్లో కారుమూరి వెంకటరెడ్డి గారి మీద. అంటే ఉద్దేశం ఏంటి? దాంట్లో ఏముంది? కారుమూరి వెంకటరెడ్డి గారు ఏం సమాజంలో జాతులు, కులాలు, మతాలు మధ్య ఏం వైషమ్యాలు రెచ్చగొట్టాడు? ఏం మాట్లాడాడు? ఏమన్నాడు? తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన ఉన్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ గారి యొక్క మరణం ప్రభుత్వ హత్యేనని అనుమానంగా ఉంది అని చెప్పి మాట్లాడాడు. ఏం తప్పేంటి దాంట్లో? ఎందుకు తప్పు కాదు? దాంట్లో తప్పేంటి? ఎందుకు తప్పు కాదో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మీ ద్వారా, ఈ మీడియా ద్వారా ఎవరైతే కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కేసు కట్టారో ఆ పోలీసు కేసు కట్టినటువంటి అధికారి గారిని కూడా మేము ప్రశ్నిస్తాం, అడుగుతాం. సమాధానం చెప్పండి. మీరు ఎంత పచ్చి పాపం అంటే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గం. అంటే వెంకటరెడ్డి ఏం చేస్తున్నాడు? నిద్రపోనివ్వట్లేదు. కంటి మీద నారా చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ కంటి మీద కునుకు లేకుండా, కునుకు రానివ్వకుండా వాళ్ళ తప్పుల్ని, వాళ్ళ పాపాలని ఎండగడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా బతుకుతున్నాడు. అది నేరం. కారుమూరి వెంకటరెడ్డి మీద ఒక కేసు పెట్టి ఆ గొంతు నొక్కుదాం అనుకుంటే
ఏమవుతుంది? కారుమూరి వెంకటరెడ్డి ఏమన్నా నువ్వు ఒక కేసు పెడితే 10 కేసులు పెడితే ఆగే రకమా? ఆగితే జగన్ మనిషి ఎందుకు అవుతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు అవుతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. జెండా పట్టుకున్న మొదటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని జగన్ నామస్మరణ, జై జగన్ అనే నామస్మరణ మొదలుపెట్టినటువంటి మొదటి రోజు నుంచి ప్రతి కార్యకర్త కూడా నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఒత్తిడులు, అమానుషాలు, వేధింపులు ఉంటాయని తెలిసే దిగారు. ఈ రోజుకి కొనసాగింపుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో 2 సంవత్సరాలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడన్నా ఏ గొంతుకునన్నా మీరు ఆపగలిగారా? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నామన్నా చేతుల్లోంచి జెండా పారవేయించగలిగారా? మీ పిచ్చి భ్రమలు నారా చంద్రబాబు నాయుడు గారు, మీ అబ్బాయి కూడా చెప్పండి. ఈ తప్పుడు కేసులతో, వేధింపులతో జగన్ నాయకత్వాన్ని నమ్ముకున్నటువంటి, జగన్ని ప్రేమించేటువంటి, జగన్ జెండా పిడికిల్లో బిగించి పట్టుకున్నటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడైనా సరే దడిచేది లేదు, బెదిరేది లేదనేది మీ కొడుక్కి చెప్పవయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇదే పోలీస్ అధికారుల్ని సంఘటన గురించి ప్రజల ద్వారా ప్రశ్నిస్తున్నాం. ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాం. ఎందుకంటే రోజువారీ పని ఒత్తిడిలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు, పాపాలు మనం గమనించే ఉరుకులు పరుగుల్లో గమనించేటువంటి పరిస్థితులు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎక్కిన కాడి నుంచి, చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి కూలి పని చేసుకునేవాడికి కూలి పని దొరకట్లేదు, వ్యాపారాలు చేసుకునేవాడికి వ్యాపారం జరగట్లేదు, ఉద్యోగస్తులకి కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా భోజనం లేదు, సామాన్యుడికి బతకటం చాలా కష్టమైన పరిస్థితులు వచ్చినాయి, పేదవాడి బతుకు దుర్లభమైంది, సామాన్యుడికి పేదవాడికి చదువు దూరమైంది, తల్లిదండ్రులకి పేద మధ్యతరగతి వర్గాలు ఆ కులం ఈ కులం అని లేదు, పేద మధ్యతరగతి వర్గాల పిల్లల చదువులు తల్లిదండ్రులకి భారమైనటువంటి పరిస్థితులు. ఈ పాపాలన్నీ చేసేది ఎవరయ్యా అంటే వీళ్ళు. రోగం వస్తే, చిన్న జబ్బు వస్తే బతుకుతామో లేమో పరిస్థితి, లేదా వైద్యం చేయించుకుందామంటే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదని చెప్పి తిరగొట్టే పరిస్థితుల్లో మంగళసూత్రాలు తాకట్టు పెట్టినా కూడా మొగుడుని బతికి తెచ్చుకుంటామో లేదో అనుమాన పడే పరిస్థితుల్లో ఇవాళ సామాన్య ప్రజలు బతికే పరిస్థితులు ఇవాళ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఆ పరిస్థితుల్లో ప్రజల్ని మీరు ఆలోచించమని అడుగుతున్నాను. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు పనిచేసినటువంటి సతీష్ కుమార్ అనేటువంటి ఒక పోలీస్ అధికారి అప్పుడు పరకామణిలో ఒక దొంగతనం జరిగిందంట. ఆ దొంగతనంలో ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడంట సతీష్ కుమార్ గారు. పలానా అతను దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అని చెప్పి ఆ దొంగతనం అతను కంప్లైనెంట్గా నమోదు కాబడ్డాడు ఎఫ్ఐఆర్లో, అంటే ఫిర్యాదుదారుడిగా. ఎవరైతే పరకామణిలో దొంగతనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు, కోర్టులో కేసు నడుస్తుంది. తర్వాత అతను ఏదో టీటీడీ బోర్డుకి అర్జీ పెట్టుకున్నాడంట. అయ్యా తెలుసో తెలియకో నా మీద నెత్తిన శనుండి నేను దేవుడు పరకామణిలో హుండీలో డబ్బులు లెక్కించేప్పుడు పాపం చేశాను, ఆ పాపం కడుక్కోవడం కోసం దేవుడికి నా ఆస్తినంతా కూడా దేవుడికి రాస్తాను అని చెప్పి అర్జీ పెట్టుకున్నాడంట. తిరిగాడంట, టీటీడీ బోర్డు ఆమోదించిందంట. ఇవన్నీ మీడియాలో చదివిందే మనం. ఆమోదించారంట. టీటీడీ బోర్డు ఆలోచన మేరకు, అది ఆమోదించినటువంటి ఆమోదం మేరకు, పై అధికారుల యొక్క ఆదేశం మేరకు అతను కోర్టుకు వెళ్ళి విత్డ్రా పిటిషన్ ఫైల్ చేశాడంట ఈ సతీష్ కుమార్ గారు. దానికి
ఇవాళ ఆయన సిఐగా పనిచేస్తున్నాడు రైల్వేలో. పనిచేస్తుంటే ఆయన 13వ తారీఖు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత 7:30కి ఇంట్లోంచి బయటకు వచ్చారంట. అది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వెల్లడించినటువంటి విషయం. అంటే 13వ తారీఖు సాయంత్రం 7 గంటల చిల్లరకి ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చారని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. రాత్రి 12కో ఎప్పుడో 12 చిల్లరకో రైల్వే స్టేషన్కి వచ్చారని చెప్పి రైల్వే వాళ్ళు చెప్పారని మీడియా చెప్తుంది, తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది. 12 చిల్లరకి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కారని చెప్పని రైల్వే అధికారులు చెప్పంటే రైల్వే ఉద్యోగస్తులు చెప్పినటువంటి ఆయన రైలు ఎక్కడం సీసీటీవీలో ఉంది అని చెప్పని చూశారని చెప్పాము మీడియా చెప్తుంది. ఉదయం 14వ తారీఖు ఉదయం 9:15 ఎవరైతే రైల్వే కీమెన్గా అంటే ట్రాక్ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి ప్రాథమిక ఉద్యోగిగా అంటే కింద స్థాయిలో ఉద్యోగిగా ఉన్నటువంటి ఆయన ఈ బాడీని గుర్తించి ఆయన జేబులో ఐడి కార్డును చూసి మనిషి పడిపోయినటువంటి రైల్వే పట్టాల పక్కన శవంగా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జేబులో ఐడి కార్డును తీసి దానిలో ఆయన పోలీస్ అధికారిగా సతీష్ కుమార్గా ఆయన పేరుగా ఉన్న చూసి చెప్పాడని మీడియా చెప్తుంది. అప్పుడు వెంటనే మొత్తం బిలబిలామంట పోలీస్ అధికారులు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసారంట. వెంటనే ఇది సతీష్ కుమార్ది అని తెలిసి అక్కడికి వచ్చినటువంటి అధికారులు వెంటనే సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారు. గమ్మత్తు చూసుకోండి, సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారంట. స్థానిక ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళందరూ వచ్చారని, డిఎస్పీ గారు వచ్చారని చెప్పి మీడియా మిత్రులు చెప్తున్నారు. ఇల్లు దిగ్బంధం చేసి, అమ్మ మీ ఆయన చచ్చిపోయాడని కాదు చెప్తాకు వచ్చింది, అమ్మ నీ భర్త చచ్చిపోయాడు లేడమ్మా అని చెప్పి బాధతో చెప్తాకు కాదు ఆ ఇంటికి వచ్చింది, ఆ ఇల్లు మొత్తాన్ని జల్లెడ పడతాకు వచ్చారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే మీ ఇంటి ఆయన, మీ ఇంటి యజమాని, మా పోలీస్ అధికారి దురదృష్టవశాత్తు అనుమానాస్పదంగా పడుందాయన బాడీ అని చెప్పి కౌరు చెప్పటానికి మర్యాదపూర్వకంగా వెళ్ళాల్సినటువంటి పోలీసులు ఆ ఇల్లు జల్లెడ పడతాకి వెళ్ళారంటే చూడండి. అంటే తోటి పోలీస్ అధికారి మరణం పట్ల కూడా ఎంత నిర్దయగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు గొల్లుమని. అరే మా ఆయన కూడా పోలీసే కదా, మా అబ్బాయి కూడా పోలీసే కదా, మా అన్నయ్య కూడా పోలీసే కదా, మా పట్ల కూడా ఇట్లాగా మా ఇల్లు ఎతకటం ఏంటి, మేము దొంగలమా, మా ఇల్లంతా జల్లెడ పడతాం ఏంటి అని చెప్పి వాళ్ళు హలో లక్షణాన్ని వాళ్ళ బాధలు వర్ణనాతీతం. అసలు ఏం జరిగింది, ఆత్మహత్య, హత్య ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపే ఈ మొత్తం ఇల్లంతా ఎతికేస్తారు పోలీసులు. ఆ పడి ఉన్నటువంటి మృతదేహం దగ్గరికి, సతీష్ కుమార్ గారి మృతదేహం దగ్గరికి 2 గంటల పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV9, NTV ఇంకా అనుకూల మీడియా చాలా ఇంకొక 7-8 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు కానీ అక్కడికి సాక్షిని కానీ కొన్ని సాక్షిని ఆపారంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రానివ్వరు, పార్టీ ఆఫీస్కి రానివ్వరు, మంత్రుల మీటింగ్లు కూడా సాక్షులను రానివ్వరు. ఒక పోలీస్ అధికారి మృతదేహం అనుమానాస్పదంగా అక్కడ దొరికితే అక్కడ కూడా సాక్షిని రానివ్వరు. ఒక్క TV5 మాత్రం డెడ్ బాడీ దగ్గరికి రానిస్తారు. ఆ 2 గంటల్లో 2 గంటల్లో కుటుంబ సభ్యులను రానివ్వరు, అన్నదమ్ములను రానివ్వరు, అక్క చెల్లెలను రానివ్వరు, భార్యను రానివ్వరు, ఆ పడున్నటువంటి అధికారిని చూడటానికి. ఇవన్నీ మీడియా కాకై కూస్తుంది. అయ్యా అధికారులారా, మీరు ఒక TV5 మాత్రమే, ఆ 2 గంటల్లో ఒక TV5 మాత్రమే మీ పోలీసులతో పాటు సతీష్ కుమార్ గారి యొక్క మృతదేహం దగ్గరికి 2 గంటల పాటు ఇంకెవరిని రానివ్వలేదు అని మీడియా కోడైకి వస్తుంటే ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు
మీరు రానివ్వలేదు ఎవరిని. పోనీ సాక్షిని రానివ్వలేదు, టీవీ9, ఎన్టీవీ, హెచ్ఎం టీవీ ఇట్లాంటి మూడు ఛానల్స్ ఉన్నాయి కదా, న్యూట్రల్ ఛానల్స్, వాళ్ళని ఎందుకు రానివ్వలేదు? పోనీ మీ ఈటీవీని రానివ్వలేదు, మీ జ్యోతిని కూడా ఎందుకు రానివ్వలేదు? రానివ్వకపోగా ఇంకొక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యుడు, సార్ సతీష్ కుమార్ గారి భార్య ఫోన్ కూడా లాక్కెళ్ళారు సార్ అని. ఇది ఎక్కడ విచిత్రం? సతీష్ కుమార్ గారేమో పరకామణి కేసులో ఆయన ఫిర్యాదుదారుడు. ఆయన టీటీడీ బోర్డు ఉత్తర్వుల మేరకు, పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకున్నాడని మీడియాలోనే రాస్తారు. అతను ఎలా దోషి? ఆయన భార్య ఫోన్ లాక్కుంటాక ఆయన ఏం నిందితురాలు? చుట్టాలు చెప్తున్నారు, దగ్గర సమీప బంధువులు. ఇది ఎక్కడ పాపం అండి? సతీష్ భార్య ఫోన్ పట్టుకెళ్తాం ఏంటండి? సతీష్ కుమార్ గారి ఫోన్ ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. ఇవన్నీ ప్రపంచానికి చెప్పరా అని అడుగుతున్నాను. చెప్పాలి కదా, ఎందుకు చెప్పరు అని అడుగుతున్నాను. పోనీ సతీష్ కుమార్ గారి కాల్ డేటా చెప్పారా? చెప్పలేదు కదా. మరి ఏమీ చెప్పకపోతే ఆయన 12:53 గుంతకల్లు రైల్వే స్టేషన్లో A1 బోగీలో ఎక్కారని చెప్పి రైల్వే అధికారులు చెప్పారని మీడియా చెప్తుంది. ఎవరో ఇంకొక మీడియాలో ఇంకొక ఆయన చెప్తాడు బెర్త్ నెంబర్ 29 అని చెప్తాడు. ఇంకొక మీడియాలో చెప్తారు 54 మంది ఆ బెర్త్లో బోగీలో A1 బోగీలో ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు అని చెప్తారు. అంటే 54 మంది మధ్య, అంటే ఈయనతో పాటుకి 54 మంది ఉన్నారని చెప్తున్నారు. అంటే సుమారు 50 పైచిలకు మంది మధ్య ఆయన ప్రయాణిస్తుంటే సాధారణంగా ఏసీ బోగిల్లో ఏం జరుగుతూ ఉంటుంది? టీటీఈ స్పెషల్గా ఉంటాడు, టికెట్ ఎగ్జామినర్ ఉంటాడు, పోలీసులు గార్డు తిరుగుతూ ఉంటారు కంటిన్యూస్గా. 2 బోగీలకు ఏమో 2 కానిస్టేబుల్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన కానిస్టేబుల్స్ తిరుగుతూ ఉంటారు. ఆయన బయలుదేరిన తర్వాత 12:53కి, అంటే 14వ తారీఖున తెల్లవారుజామున 12:53 రైలు అక్కడ బయలుదేరింది. దాంట్లో ఎక్కెళ్ళాడు, A1 బోగీలో ఎక్కాడనేమో మీడియాలో